హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గుట్టకైతే వెళ్తున్నాం అనమాట. మేము ఇద్దరమే వెళ్తున్నాం. ఇక చేపలకి వలలు కూడా తీసుకెళ్ళట్లేదు, ఇసురుడు గాలలు అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఊరు దగ్గర చిన్న గుట్ట ఉంది, దాన్ని మేకలగండ అని అంటారనమాట. దాన్ని ఎక్కేసరికి అయితే మాకు సరిపోద్ది అనమాట, గజ్జలు అనుకుతాయి. ఇక ఎట్నో దగ్గర పోదాం అనేసి వెళ్తున్నాం. పూర్తి వరకు అయితే చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకు గుట్ట మీద ఎట్లా చేస్తారో, ఏమేం చేస్తారో, మేము చేపలు ఏ విధంగా పడతాం అన్నది మొత్తం అయితే మేము ఈ వీడియోలో అయితే కవర్ చేస్తామన్నమాట. ఈ మేకలగండ అనేది కొద్దిగా ఎత్తైన గుట్ట అనమాట. దీన్ని ఎక్కితే మాకు మొత్తం ఇక సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క గుట్టే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక కొద్దిగా రెస్ట్ తీసుకుంటైనా ఎక్కుతాం. ఎక్కిన తర్వాత మొత్తం ప్లేన్గా ఉంటుంది, అటు మొత్తం సమానంగా ఉంటుంది కాబట్టి అటు తొందర వెళ్ళిపోవచ్చు. ఇదొక్క గుట్టే కొద్దిగా కష్టం. చాలామంది అనుకుంటా ఉంటారు అడవికి వెళ్తే ఆ చేపల కోసం అడవికి అంత దూరం వెళ్ళాలని. మేము అడవికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా మంచి ప్రదేశాలు అయితే మేము చూస్తాం అన్నమాట. లొకేషన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట. మన ఎత్తైన కొండలు, చెట్లు, రాళ్ళు అంతా కూడా వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నమాట. పక్షులు, ఈ జంతువుల సప్పుడు ఇవే ఉంటాయి. మంచి అడవి వాటర్ కూడా, గుట్ట వాటర్ మంచిగా ఉంటాయి. వాటిని తాగుతాం మేము. గోదావరి చేప వేరు, అడవి చేప వేరు అనమాట. గుట్టకు వచ్చిన చేపలు పట్టుకొని తింటే అటు టేస్ట్ వేరుంటుంది. మళ్ళీ అదే వాటర్ పోసుకొని వండుకొని తినాలన్నమాట. టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఇక మేము చాలాసార్లు అయితే ఖాళీగా ఉన్నప్పుడు అయితే మేమైతే అడవికి వెళ్దామని ప్లాన్ అయితే వేస్తుంటాం అన్నమాట. మేము వెళ్తే ఒక 2-3 రోజులు అటే క్యాంప్ అనేది ఉంటాం. కానీ ఇవాళ వెళ్ళి ఇవాళే వద్దామనేసి మేము వంట సామాగ్రి గింట ఏమైతే పట్టుకోలేదన్నమాట. ఇక మంచి హ్యాపీగా, మంచి సంతోషంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫోన్ కాల్స్ కూడా రావు, సిగ్నల్ ఉండదు కాబట్టి ఇక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. నీకెందుకు బండ్లని ఆఫ్ చేసి ఎంట్రీ అవుతా ఉంటుంది. ఇదే బండి ఇట్లా పోతే చేరుకోవాలి. ఇక్కడ మేమైతే జూపడ దగ్గరకు అయితే చేరుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు అయితే గొర్రెలు ఉన్నట్టుండే. గొర్రెలు ఇక్కడ ఉంటారు గుట్ట మీద. వాళ్ళు గొర్రెలు తెచ్చుకొని, వంటలు కూడా తెచ్చుకొని ఇక్కడ ఉంటారు. వాళ్ళే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నట్టుండే. వాళ్ళ సామాన్లే కనపడుతున్నాయి. గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దేని ముష్టి మాడుగా కరిపెళ్ళి అది వచ్చేటప్పుడు దీని ఎక్కడే దిగిపోయేటట్టు. మొత్తం ఒకటే రకం వెరైటీ. మేమైతే బిడుదల వాగు దగ్గరికి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇక్కడ కూడా మా ఊరోళ్ళు ఇంతకు ముందు వచ్చి క్యాంప్ వేసుకున్నట్టుండే. ఇక్కడ నిప్పు చేసినట్లు ఇక్కడ ఉండే. ఇక మా ఊరోళ్ళే వస్తారు ఇక్కడికి. ఇక చూడండి, ఇక్కడ వాళ్ళు వాడుకున్న బ్యాటరీలు కూడా ఉన్నాయి, లైట్లకు సంబంధించిన బ్యాటరీలు.
అందరూ అనుకోవచ్చు ఈ వీడియో చూసుకునేటోళ్ళు ఈ వాగుల పేర్లు కానీ చెప్పే లొకేషన్స్ అంతా వింత వింతగా ఉన్నాయి, ఆ పేర్లను నేను ఎప్పుడు వినలేదు అని చాలామంది అనుకోవచ్చు. ఇది మీకైతే తెలియదు, ఈ మా ఊళ్ళకైతే తెలుసు అన్నమాట. వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకు నేను చెప్పే మాటలు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. మీరు కొత్తగా వీడియో చూసే వాళ్ళకైతే పక్కూరు వాళ్ళకైతే మీకు అర్థం కాదు నేను చెప్పే పేర్లు లొకేషన్స్ అనేటివి. మేమైతే సాధారణంగా అడవుల్లోకి వచ్చిన తర్వాత మేము అడవిలో వాటరే తాగుతామన్నమాట. మేము అడవికి వెళ్ళేటప్పుడు అయితే మాకు రకరకాల చెట్లు అయితే వింతగా కనపడతా ఉంటాయి. అన్నిటిని కూడా మేమైతే కవర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం అన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి వింత చెట్లను చూసుంటే కామెంట్ అయితే చేయండి. ఇవి ముళ్ళ చెట్లలా ఉన్నాయి, ముట్టుకుంటే మొత్తం ఆ చెట్లకు మొత్తం ముళ్ళే ఉన్నాయి, ముట్టుకుంటే గుచ్చుకునేలా ఉన్నాయి. మరి ఆ చెట్లను ఏమంటారో నాకు కూడా తెలియదు వాటి పేరు, కానీ వింతగా కనపడేసరికి అయితే నేనైతే వాటిని చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. చేరిపోతాం కదా ఇంకొక అర్ధ గంటల పెనుగోలు తిప్పలపడి అయితే నేరేడు వాగు దగ్గరికి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇంకొక 10 కిలోమీటర్లు అయితే 8 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు ఇక్కడ నుంచి పెనుగోలు. అక్కడికైతే వెళ్ళాం మేము, కానీ ఇక్కడ నుంచి అక్కడ దగ్గరికి మేమైతే ఇప్పుడు చిన్న చేపలు అయితే పట్టాలి. మేము వాటిని కరగడి చేపలు అంటాం. మరి ఆ చేపల్ని పట్టుకొని పెద్ద చేపలకి అయితే ఎర అనేది పెట్టాలన్నమాట. పెద్ద చేపలు పడతాయి. చూద్దాం మా వాడు ఇప్పుడైతే గాలం ఎత్తాడు చిన్న చేపలకి. చిన్న చేపలు నీకు పడ్డప్పటికి నువ్వు పెద్ద చేపలకి పెట్టినప్పటికీ పెనుగొల్లేటో తీసుకుపోయి పండ పెడతావు. కానీ కొద్ది ఇలాగే ఇది పట్టుకొని సిద్ధమైన ఉంది అది ఇవాళ ఒక్క నైట్ ఉంది, రేపు పోదు. పట్టు చేద్దాం పట్టు. కోసం ఒక చిన్న చేపలకి ఎరలేస్తాం. వావ్, చాలా నైస్గా వచ్చింది చేప. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పెద్ద చేపల్ని పట్టడానికి అయితే మేమైతే ఈ చిన్న చేపలను అయితే గాలంతో పట్టామన్నమాట. వీటిని పెద్ద చేపలకైతే ఎరవేస్తామన్నమాట. మేము చిన్న చేపలు అయితే పట్టుకున్నాం. వీటిని తీసుకెళ్ళి అయితే మేము పెద్ద చేపలకైతే ఎరలా పెట్టుకోవాలి. ఇక బయలుదేరుతాం. ఆ పెద్ద మడుగు దగ్గరికి అయితే వెళ్తాం. ఇదే నేరేడు వాగు అంటారు దీన్ని. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది ఈ వాగు అనేది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అలాగే వాటికి మొసలి అంటారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా లోతుగా ఉంటుంది ఈ ప్రదేశం అనేది. ఇక మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇక మా వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. చాలామంది కూడా బ్యాచ్లు అంటే వస్తారనమాట. వచ్చిన తర్వాతకి ఇక్కడ వలలు పెట్టి ఇక్కడే కాపలా పడుకుంటారు. ఎందుకంటే నైట్ టైంలో అవి మొసలి అనేది వస్తుంది అనమాట. వచ్చి వలల్ని మొత్తం చింపేస్తుంది కాబట్టి అందుకనే మా వాళ్ళు నైట్ టైం కూడా లైట్లు వేసుకుంటూ రాళ్ళతో శబ్దం చేసుకుంటూ డ్యూటీ అనేది చేస్తారనమాట. అలా చేయకపోతే వలలు ఏ మాత్రం పనికి రాకుండా మొత్తం అయితే చింపేస్తాయి అన్నమాట మొసలి గొడ్లు. అందుకని మా వాళ్ళు నైట్ మొత్తం డ్యూటీ చేస్తారు.
ఇక్కడ మామూలుగా పెద్ద చేపలకి పెద్దవాళ్ళు ఎత్తారు, చిన్న చేపలకి చిన్న వాళ్ళు ఎత్తారు అనమాట. చిన్న వాళ్ళ కంటే బండగురుకొడి చేపలు అనేవి పడతాయి. అవి కూడా టేస్ట్ మంచిగా ఉంటాయి, సూపర్ ఉంటాయి అన్నమాట తినడానికి. వాటిని మార్చుకొని కూడా తింటారు. ఇక్కడ చూడండి, మేమైతే అక్కడికి వచ్చినాం అనమాట. ఆ మడుగు దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు మేమైతే దాంట్లో గాలాలు అనేటివి వేస్తాం అనమాట. ఆ గాలాల పేరు దామర గాలాలు అంటారు. అంటే ఇసురుతారు అనమాట గాలాల్ని, ఆ మధ్యలో పడతాయి అవి. ఇక్కడ అయితే చేపలు ఎట్లుంటాయి అంటే మంచి లైవ్లో కనపడతా ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు అవి శబ్దం చేసుకుంటూ మన కళ్ళకు లైవ్లో కనపడతా ఉంటే మనకు అనిపిస్తుంది కదా, ఈ చేపలంతా మనకు దొరికితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. అంత లైవ్ లొకేషన్లో ఉంటాయి అన్నమాట ఈ చేపలు. ఇక మేమైతే ఇప్పుడు ఆ గాలాలు అనేది పెట్టాలి. ఈ మడుగు పైన అయితే మనకు ముక్కిడి బొగత అంటారు అనమాట. ఈ మన బొగత వాటర్ ఫాల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కూడా ఇక్కడ కూడా అది ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళలేదు, టైం లేదనమాట. వీటినే దామర గాలాలు అంటారు అనమాట, ఇసురుడు గాలాలు కూడా అని అంటారు. వీటితో పాటు అయితే మేము ఆ చేపలను అయితే పడతాం అనమాట. ఆ గాలాలకి ఆ చిన్న చేపల్ని ఎర్రలుగా పెట్టి ఆ మడుగులో వేస్తే అవి కొద్దిగా టైం పడ్డ తర్వాతకి ఆ చేప అనేది తిన్న తర్వాతకి చిక్కుకపోద్ది అనమాట. చిక్కుకపోయిన తర్వాతకి మేమైతే దాన్ని ఒడ్డుకు తీస్తాం. చూద్దాం మరి పడతాయో పడయో, ఒకసారి లైవ్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఆ చేపల్ని ఎట్లా ఒడ్డుకు లాగుతాం ఏంది అన్నది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మావాడు అయితే చేప పట్టిందని లాగుతాడనమాట. లాగితే ఆ చేప అయితే రాలేదు. మేమైతే వంట సామాగ్రి అయితే తీసుకురాలేదు కాబట్టి మళ్ళీ 2 days తర్వాతకి మళ్ళీ అయితే రావడం జరుగుతుందనమాట. మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను అడవికి వచ్చి అయితే నా వీడియోస్కి అయితే తప్పకుండా లైక్ చేయండి.